బీఆర్ఎస్ చేయాల్సిన సగం పనులను జాగృతి తరపున తాను చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తనపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు వస్తే ఎవరు స్పందించలేదని, మరో నేతకు వస్తే ఎందుకు హంగామా చేశారంటూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు కేసీఆర్ తప్ప ఇంకెవరూ నాయకులు లేరని, పరోక్షంగా కేటీఆర్ను కవిత టార్గెట్ చేశారు. కేసీఆర్లా తాను తిక్కదానినని, ఎవరికి భయపడనని స్పష్టం చేశారు. 25 ఏళ్ల నుంచి తండ్రికి లేఖలు రాస్తున్నానని, ఆయన చదివి చింపేస్తారని చెప్పారు. కానీ ఈసారి తాను రాసిన లేఖ బయటకెలా వచ్చిందని నిలదీశారు. గద్దర్ అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని జ్యూరీ చైర్పర్సన్ జయసుధా తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలు నటీనటులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్పారు. 2014-23 మధ్య సినిమాలకు కూడా అవార్డులను 1-2 రోజుల్లో జ్యూరీ ప్రకటిస్తుందని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజ్ వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తుంది. ఇకపై రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు ₹2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా కల్పించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 440 తగ్గి 97,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు 400 తగ్గి 88,950 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై ₹100 తగ్గి ₹1,10,900గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఇవాళ హైదరాబాద్ శివారు బాజ్పల్లిలో జై హింద్ ర్యాలీ సభ నిర్వహించనుంది. దీనికి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హాజరుకానున్నారు. ఆపరేషన్ సింధూర్ను బీజేపీ కేంద్రం రాజకీయంగా వాడుకుంటుందని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.